ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు విజయలక్ష్మి. చాలా అందగత్తె. ఆమెకు ఏ లోటు లేకుండా చూసుకునే భర్త ఉన్నాడు. బంగారం లాంటి పిల్లలు ఉన్నారు. కాని అందమైన జీవితాన్ని తన చేతులతోనే తాను కాలరాసుకుంది. ప్రియుడి కోసం భర్తనే కడతెర్చిన కసాయి ఇల్లాలు ఆదిలాబాద్ లో సంచలనం కలిగిస్తున్న ఉపాధ్యాయుడు హత్య కేసులో భార్యే నిందితురాలిగా తేలింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏకంగా సినిమా స్టైల్లో సుపారీ మాట్లాడి భర్తను లేపించేసింది. ఏవీ ఎరుగని దానిలా భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ఫోన్ ట్రాప్ చేస్తే అసలు గుట్టు వీడింది. భార్యే హంతకురాలు అని తేలింది. ప్రస్తుతం ఈ హత్య కేసు తెలంగాణలో హాట్ టాపిక్ గా అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలంలోని ఓ గ్రామంలో నివసిస్తున్నారు భార్యాభర్తలు జాదవ్ గజానన్ జైనాథ్ విజయలక్ష్మి. భర్త గజానన్ టీచర్. అయితే కొన్ని రోజుల క్రితం భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. అంతలో అతడి మృతదేహం అనుమానాస్పద రీతిలో లభించింది. దీంతో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు భార్య కదలికలపై అనుమానం వ్యక్తమైంది. ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కాల్స్ డేటా, ఫోటోస్ చూసి బిత్తరపోయారు పోలీసులు. ప్రియుడి కోసం భర్తను చంపిందని నిర్ధారించారు. ప్రియుడు విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. విజయలక్ష్మికి మహేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది ప్రణయానికి దారితీసింది. భర్త ఉద్యోగానికి వెళ్లిపోగానే ప్రియుడితో కలిసి షికార్లు చేసేది. ఇద్దరూ కలిసి ముద్దు ముచ్చట్లలో మునిగి తేలేవారు. వాటన్నింటినీ ఫోటోలు తీసి ఎంతో అపురూపంగా తన ఫోనులోనే పెట్టుకుంది విజయలక్ష్మి. అయితే తమ సంతోషానికి, ఆనందానికి భర్త గజానన్ అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య విజయలక్ష్మి అతడి అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. ప్రియుడు మహేష్తో కలిసి ఈ విషయంపై చర్చించింది. తమ చేతికి మట్టి అంటకూడదన్న ఉద్దేశంతో ఓ సుపారీ గ్యాంగ్తో మాట్లాడి భర్త మర్డర్కు స్కెచ్ వేసింది. అతడు తిరిగే ప్రాంతం, టైం అన్నీ చెప్పింది. దీంతో అదును చూసి సుపారీ గ్యాంగ్ అతన్ని చంపేశారు. అనంతరం తానేమీ ఎరుగనట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విజయలక్ష్మి ఆమె ప్రియుడు మహేష్ గుట్టురట్టయింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.